హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? సో ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన రెసిపీని నేర్చుకుందాం. ఇది తలకాయ కూర షేర్వా అనమాట. ఇది ఏదైనా ఎక్కువ మంది ఉన్న అకేషనల్గా అన్నా అండ్ మంచి సూపర్ టేస్టీది తినాలన్నా కూడా తలకాయ షేర్వా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ షేర్వాని మనం జలుబు చేసినప్పుడు తీసుకున్నట్లయితే చాలా ఉపశమనంగా ఉంటుంది. వేడి వేడిగా సూప్లా తినొచ్చు, చపాతీలో, పుల్కాలో అండ్ ఎలా తిన్నా కూడా అద్దిరిపోయే రుచిగా ఉంటుంది. అండ్ ఊరికే సూప్లా తిన్నా కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఒంట్లో బాగోలేదు, నోరు చప్పగా ఉంది, ఏదైనా కొంచెం రుచిగా తినాలి అనుకున్నారా, ఈ తలకాయ కూర షేర్వా నాన్ వెజ్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎలా చేసేద్దామో చూద్దాం. అండ్ నేను 1/2 kg తీసుకున్నా కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఈ సైజు ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా. ఆ తర్వాత మనం తీసుకున్నాం ఆ తలకాయ కూరని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా అంటే పసుపు, ఉప్పు వేసుకోవాలి. వెజిటేబుల్స్కి అయితే ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే సరిపోతుంది, ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. కానీ నాన్ వెజ్కి అయితే మైక్రో ఫంగల్ మైక్రో బ్యాక్టీరియల్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈగలు, దోమలు వాళ్తూ ఉంటాయి, మనకు తెలియదు కదా. సో ఇలా పసుపు, ఉప్పు వేసుకున్నట్లయితే బాగా క్లీన్ అవుతాయి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని కుక్కర్లో పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాం. ఈ 1/2 స్పూన్ పసుపు మనం చూసుకొని కలర్ని బట్టి వేసుకుంటాం. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం. 2 స్పూన్ల కారం మీడియం వాళ్ళకి సరిపోతుంది. కొంచెం ఏమైనా మంచింగ్ కావాలి, ఇంకొంచెం టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక 3 స్పూన్ల ఆయిల్, మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిలే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా లేదా ధనియా పౌడర్ కూడా సూపర్ ఉంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంటే మనం తీసుకున్న మాంసం కూడా పూర్తిగా మునిగేంత వరకు అలా వాటర్ పోసుకొని చక్కగా కుక్కర్లో పెట్టి విజిల్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకొంచెం వాటర్ పోసాను. అంటే కొంచెం షేర్వా అంటే కొంచెం చారులా కావాలి కాబట్టి. లేదు మనకి అట్లాగే కావాలి అనుకుంటే అలాగే కుర్మాలా కూడా చక్కగా తినేయచ్చు. అలాంటి దాన్ని మీరు చలిగా ఉంది బయట వాతావరణం అన్నప్పుడు సర్వ్ చేసి చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.